అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలకాలి. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం. కూటమి నాయకుల సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలి. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి సమీక్షించిన మంత్రి నారా లోకేష్. ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం పరిశీలించిన మంత్రి లోకేష్ అనంతరం సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచి 3 లక్షల మంది ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం, ప్రధాని మోదీజీ బహిరంగ సభకు హాజరవుతారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని సూచించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలుకుతూ సుమారు 13,000 మందితో దేశంలోని అతి పెద్ద ధింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలి. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరయ్యే ప్రజల కోసం 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5,000 బస్సులు రానున్నాయి. సభకు వచ్చేవారు బస్సు ఎక్కినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎటువంటి లోటు లేకుండా మండల స్థాయి లైసెన్స్ ఆఫీసర్లు దగ్గరుండి చూసుకోవాలి. సభకు హాజరయ్యే వారందరికీ త్రాగునీరు, అల్పాహారం, భోజన సదుపాయం కల్పించాలి. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ ముఖ్య అధికారి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ, ప్రధాని బహిరంగ సభను వీక్షించేందుకు ప్రతి 5,000 మందికి ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం. సీనియర్ ఐఏఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.